హలో గైస్, ఐఎమ్ శివ. వెల్కమ్ టు వీబేస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ అయితే కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏం చేస్తే ఏ జాబ్ వస్తుంది అండ్ అలానే జాబ్ నోటిఫికేషన్ అండ్ ఆల్సో కెరీర్ రిలేటెడ్ నాలెడ్జ్ అయితే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. టుడే టాపిక్ ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే ఏం చేయాలి, సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలి, నువ్వేంటి మాకు చెప్పేది అని అనుకుంటున్నారా? వెయిట్ పూర్తిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో అయితే ఆల్రెడీ బీటెక్ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకైతే కాదు. ఎవరైతే చదవలేకపోతున్నాం బట్ నాకైతే సాఫ్ట్వేర్ జాబ్ పక్కా చేయాలని ఉంది అని అనుకుంటారో వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే. బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ రాకపోయినా అండ్ అలానే డిగ్రీ కంప్లీట్ చేసి అది నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ కాదు అని అనుకున్న వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబ్ అయితే సంపాదించవచ్చు. ఇన్ టైంలో మీకు డిగ్రీ కంప్లీట్ అయినా అవ్వకపోయినా సరే ఖాళీగా ఉండకుండా కోడింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫ్రీగా నేర్పించే కొన్ని సంస్థలు అయితే ఉంటాయి. సో అలాంటి సంస్థలు చూసుకొని వెంటనే జాయిన్ అయ్యి అక్కడ కోచింగ్ అయితే కంప్లీట్ చేయండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే టైం పాస్ చేసే వాళ్ళు మాత్రం టైం వేస్ట్ అయితే చేయకండి. ఇక్కడ ఒక 6 to 12 months నాది కాదు అనుకుని మీరు కష్టపడితే కళ్ళు మూసి తెరిచేలో మీరైతే సాఫ్ట్వేర్ కంపెనీలో మీ క్యాబిన్లో ఒక సిస్టమ్ ముందు దర్జాగా చైర్లో కూర్చొని జాబ్ వచ్చిన హ్యాపీనెస్ అయితే మీరు ఎంజాయ్ చేయాలి. మనల్ని ఎవరు రాపేది అన్నట్టుంది కదా. మీరు నిజంగా ఐటీ జాబ్నే గోల్గా పెట్టుకుని చెయ్యాలి అని అనుకుంటే కామెంట్ చేయండి. నేనైతే మీకు గ్రౌండ్ వర్క్ చేసి ఎక్కడైతే ఫ్రీ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయో అండ్ అలానే కోచింగ్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ వరకు ఎలాంటి స్టెప్స్ వేయాలో నేనైతే ఫుల్ గ్రౌండ్ వర్క్ చేసి వీడియోని అయితే మీ ముందు పెడతా. ఆర్ యూ రెడీ గైస్? నేనైతే రెడీగా ఉన్నా. పార్ట్ 2 కోసం వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కడం ద్వారా నేను నెక్స్ట్ వీడియో పెడితే అది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.